స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ విషయంలో ఒకప్పుడైతే చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ హెచ్పివి టీకా రాకతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుక్త వయసు అమ్మాయిలు మొదలుకొని నడి వయసు మహిళల దాకా అందరికీ రక్షణ కల్పించే హెచ్పివి టీకా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్పివి టీకా ఒక క్యాన్సర్ను నివారించడానికి వచ్చిన మొట్టమొదటి టీకా ఇది. మన దగ్గర గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 9 నుంచి 26 ఏళ్లలోపు అమ్మాయిలు ఈ హెచ్పివి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. లైంగిక జీవితం ఆరంభించక ముందే ఈ టీకాను ఇవ్వడం మరీ మంచిది. మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్. ఇది గ్రామాల్లో పట్టణాల్లో చాలామంది స్త్రీల్లో మనం ఈ జబ్బును చూస్తుంటాం. దురదృష్టం కొద్దీ ఈ జబ్బు చాలా లేట్ స్టేజ్లో చాలామంది గుర్తుపడుతుంటారు. అప్పటికే చాలా ప్రమాదం జరిగిపోతుంది. దీనివల్ల ఆర్థికంగా ఎంతో కష్టపడుతుంటారు. అది కాకుండా చాలామంది చాలా చిన్న ఏజ్లో చనిపోతుంటారు. అయితే ఈ క్యాన్సర్ రాకుండా ఇప్పుడు అద్భుతమైన టీకా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్నే మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ హెచ్పివి అంటుంటాం. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లైంగిక చర్య ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తుంది కాబట్టి స్త్రీ వివాహిక జీవితానికి ముందే ఈ టీకాలు వేయించుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా మనం కాపాడవచ్చు. ఈ వ్యాక్సిన్ కొంచెం ఖరీదైనదే. అది కాకుండా ఇది 3 సార్లు వేయించుకోవాలి. ఒక వ్యాక్సిన్ వేయించుకొని 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. అదే వ్యాక్సిన్ 6 మంత్స్ తర్వాత వేయించుకోవాలి. ఇది వేయించుకోవడం వల్ల దాదాపుగా ఎవరిలో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. రేబీస్ ప్రస్తుతం మన రాష్ట్రంలో స్వైర విహారం చేస్తోంది. కుక్కకాటు మూలంగా నిత్యం ఎక్కడో ఒకచోట రేబీస్ మరణం కనిపిస్తోంది. రేబీస్ వైరస్ ఒంట్లో ఉన్న కుక్కలు, పిల్లుల వంటి జంతువులు కరిచినప్పుడు ఆ వైరస్ మనలోకి చేరిపోతుంది. కరిచినప్పుడు ఏ లక్షణాలు లేకపోయినా కొన్ని వారాల నుంచి నెలల తర్వాత ఫిట్స్, మానసిక భ్రమల వంటివి మొదలై శరీరం చచ్చుబడే ప్రమాదం ఉంది. దీంతో మరణావకాశాలు పెరుగుతాయి. కాబట్టి పెంపుడు జంతువులకు తప్పనిసరిగా రేబీస్ టీకాను వేయించాలి. కుక్క కాటుకు గురైనప్పుడు మనం కూడా వెంటనే టీకాను తీసుకోవాలి. గతంలో టీకా వేయించుకున్నా సరే కుక్క కాటుకు గురైనప్పుడు మళ్లీ ఒక డోసు వేయించుకోవడం మేలు. అదృష్టవశాత్తు రేబీస్ విషయంలో వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా టీకా వేసుకుంటే ఆ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టి తద్వారా రేబీస్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా ఎంతోమందికి రేబీస్ రావడం అనేది చాలా దురదృష్టం. దీనికి కారణం ఏంటంటే చాలామందికి ఈ టీకా గురించి అవగాహన లేకపోవడమే. కుక్క కరిచిన వెంటనే అఫ్కోర్స్ గాయాన్ని శుభ్రపరచడంతో పాటు టీకాని తొందరగా తీసుకోవాలి. ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. అంటే అదే రోజు టీకాలు మొదలు పెట్టాలి. ఆలస్యమైన ఆ రోజు మీరు ఆ ఊళ్ళో టీకా లేకపోతే కనీసం నెక్స్ట్ డే అయినా ఆ టీకాల కోర్సుని వెంటనే మొదలు పెట్టాలి. సాధారణంగా ఈ టీకాలు మనం 5 డోసులు ఇస్తాం. అంటే కుక్క కాటు రోజు దాన్ని 0 డే అంటాము. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, అదేవిధంగా 28వ రోజు ఇవి క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. అది కాకుండా గాయం ఎక్కువగా ఉన్నట్లయితే అంటే రక్తస్రావం జరిగినట్లయితే అంటే కేటగిరీ 2, కేటగిరీ 3 గాయాలు అంటాం. ఇలా ఉన్నప్పుడు వ్యక్తికి వెంటనే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాలి. దెబ్బలు తగిలినప్పుడు, ఇనుప వస్తువులు గీచుకున్నప్పుడు ధనుర్వాతం సోకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటప్పుడు టెటానస్ ఇంజెక్షన్ తీసుకుంటే ధనుర్వాతం ముప్పు చాలా వరకు తప్పుతుంది. ప్రస్తుతం చిన్నతనంలో ఇస్తున్న డిపిటి టీకా వల్ల మనకు జీవితాంతం ధనుర్వాతం నుంచి రక్షణ లభించదు. వయసుతో పాటు వ్యాధి నిరోధకత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు డిపిటి బూస్టర్ డోసులు తీసుకోవాలి. దెబ్బలు తగిలినా తగలకపోయినా ప్రతి 10 ఏళ్లకోసారి టీటీ ఇంజెక్షన్ టీకాను తీసుకోవడం మర్చిపోకూడదు. చాలామంది కొంచెం చిన్న దెబ్బ తగలగానే టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటుంటారు. కొంచెం దాదాపు 10 సార్లు కూడా వేయించుకుంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. మనం చిన్నప్పుడు మనకిచ్చే టీకాల్లో ఈ టెటనస్ అనే ఇంజెక్షన్ 3 సార్లు ఇస్తారు. అదేవిధంగా గర్భిణీలకు కూడా ఈ టెటనస్ డోసు 2 సార్లు ఇస్తారు. సాధారణంగా ఒకసారి మనం ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే 3 ఇంజెక్షన్ కోర్స్ అయిపోయిన తర్వాత టెటనస్ ఇంజెక్షన్ కేవలం మనం 10 ఇయర్స్కి ఒకసారి వేయించుకోవాలి. అంటే దాదాపు 10 సంవత్సరాలకు ఇంజెక్షన్ వేయించుకోవాలి. జీవితకాలంలో ఇలా 5 సార్లు వేయించుకుని సరిపోతుంది. అంతేగాని
దెబ్బతిన ప్రతిసారి కూడా మనం టీటీ ఇంజెక్షన్ ఈ ధనుర్వాతం టీకా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువసార్లు వేయించుకోవడం వల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా టెటనస్తో పాటు మనకి డిఫ్తీరియా వస్తుంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య మనం డిఫ్తీరియా చూస్తున్నాం. టెటనస్తో పాటు డిఫ్తీరియా టీకా కలిసి ఉంటుంది. దీన్నే టీడీ అంటాం, అంటే టెటనస్ డిఫ్తీరియా టాక్సైడ్. ఇలా కలిపిన ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. ఇది కూడా మనం టెటనస్ ఇంజెక్షన్ పాటు, అంటే టెటనస్ ఇంజెక్షన్ బదులుగా టీడీ ఇంజెక్షన్ వేయించుకుంటే టెటనస్ నుంచి అదేవిధంగా డిఫ్తీరియా నుంచి కూడా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ మీరు ఎవ్రీ 10 years, అంటే ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది. 60 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు రావడాన్ని మనం చాలా సాధారణంగా భావిస్తాం. కానీ నిజానికి గుండె జబ్బుల కన్నా వృద్ధుల్లో నిమోనియా వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాణాంతకంగా పరిణమించే నిమోనియా నుంచి రక్షణ కల్పించేందుకు ఇప్పుడు న్యూమోకొక్కల్ టీకా ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. Okay.